ప్రస్తుతం టాలీవుడ్ అంటే రీజనల్ సినిమా నుండి పాన్ ఇండియా స్థాయికి వెళ్ళింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ను శాసించే ఒక పవర్ హౌస్. ఈ సామ్రాజ్యాన్ని గ్లోబల్ లెవెల్కు తీసుకువెళ్లిన ముగ్గురు దిగ్గజ దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్లు ముందు వరుసలో ఉంటాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో జక్కన్న తెలుగు సినిమా జెండాను ఆస్కార్ వరకు తీసుకెళ్తే, పుష్ప ఫ్రాంచైజీతో సుకుమార్ నార్త్ బెల్ట్ ను ఊపేశాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రం పాన్ ఇండియా రేస్ లో ఎందుకో ఇంకా కాస్త వెనుకబడే ఉన్నారు. జాతీయ స్థాయిలో ఆయన కళానికి ఉన్న పవర్ చూపించే ఒక్క సాలిడ్ హిట్ కోసం ఫ్యాన్స్ ఇన్నాళ్లుగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ రాసే డైలాగ్స్ లో తెలుగుదనం, సంస్కృతి, ఎమోషన్స్ ఉంటాయి. అలాగే చిత్రంగా ఇదే ప్లస్ పాయింట్ ఆయన పాన్ ఇండియా మార్కెట్ కు పెద్ద మైనస్ గా మారింది. ఎందుకంటే ఆ తెలుగు మాటల్లోని ప్రాసను, యాసను వేరే భాషల్లోకి అనువదించి అక్కడి ఆడియన్స్కి కూడా అదే ఫీల్ ఇవ్వడంతో ఇక్కడ వర్కౌట్ అవుతుందేమో కానీ పరాయి భాషలో వర్కౌట్ కావటం లేదు. పాన్ ఇండియా రేంజ్ కోసం త్రివిక్రమ్ తీస్తున్న సినిమానే గాడ్ ఆఫ్ వార్. తన కంఫర్ట్ జోన్ అయిన ఫ్యామిలీ డ్రామాలను పక్కన పెట్టి ఈ భారీ పౌరాణిక చిత్రంతో సరికొత్త ప్రయోగానికి తెరలేపుతున్నారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, హై అండ్ విజువల్స్ ఉన్న ఈ సినిమా ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ మైలురాయి కానుంది. గాడ్ ఆఫ్ వార్ తో ఎన్టీఆర్, త్రివిక్రమ్ మరోసారి జత కడుతున్నారు. ఎన్టీఆర్ కు పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇది కూడా గురూజీకి ప్లస్ పాయింట్ కానుంది. ఈ సినిమాతో త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగినట్టే. గాడ్ ఆఫ్ వార్ తో పాన్ ఇండియా లెవెల్లో మరో టాలీవుడ్ డైరెక్టర్ చోటు కల్పించుకోవాలని ఆశిద్దాం.